ఇవాళ ఏదైతే సృష్టి క్షేత్రం గురించి నేను అనుకుంటున్నానో ఆ సృష్టి క్షేత్రం పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని కట్టడం ఆపడానికి ఈరోజు తను ఆలోచించడం పెట్టాడు. తప్పు, చాలా పెద్ద తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను. నా జోలికి వచ్చినా పర్లేదు, అయ్యన్నపాత్రి గారి జోలికి వచ్చినా పర్లేదు, నర్సీపట్నం ప్రజానికం కలగాస్తున్న సృష్టి క్షేత్రం జోలికి వస్తే మాత్రం నర్సీపట్నం ప్రాంతం మొత్తాన్ని కూడా పొడిచినట్టు అవుతుంది. శివుడి జోలికి వస్తే మాత్రం భస్మైపోతావు. నేను చెప్తున్నాను క్లియర్గా, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు పాయిజన్ కప్పితే అసలు అక్కడ హాలాహలమే కంఠంలో పెట్టుకుని కూర్చున్న మహా వ్యక్తి ఆ సాంబశివుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా నిదర్శనం పార్వతీ పరమేశ్వరుడు అంటే. అందుకే నేను ఒక కలగాశాం. అయ్యన్నపాత్రి గారు ఇది నాకు ఆఖరి ప్రాజెక్టు, రాజకీయాలు చేయొద్దని చెప్పారు. దీంట్లో ఏ రాజకీయం లేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ పుట్టిన వ్యక్తులుగా నర్సీపట్నం ప్రాంతం దేశవ్యాప్తంగా వెలజిల్లాలని చెప్పి, పేరు వెలగాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో ఈ సృష్టి క్షేత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సృష్టి క్షేత్రం జోలికి కానీ వస్తే ఆ పరమశివుడే చూసుకుంటాడు అని నేను ఆ రోజు చెప్పాను. నీకు ఎంత చిన్న బ్రెయిన్ ఉందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్షేత్రం గురించి రాజకీయాలకు అతీతంగా వచ్చి సహకరించండి చెప్పాక కూడా ఈరోజు ఆ చెరువు కిందకి సంబంధం లేని రైతుల ద్వారా నువ్వు ఈరోజు రిప్రజెంటేషన్ తీసుకున్నావంటే దాంట్లో కూడా రిజర్వేయర్ల పైన, చిన్న కాలువల పైన ఇల్లులు కట్టుకున్న అక్రమ రైతులు వాళ్ళు జెన్యూన్ రైతులు కూడా కాదు, రైతులే కాదు, వాళ్ళు జెన్యూన్ వ్యక్తులు కాదు. దాంట్లో ఒకళ్ళు ఇసుక స్కామ్ చేసి రవణాపల్లి రిజర్వేయర్ కాదు కాలువ పైన ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇంకో వ్యక్తి అదే రవణాపల్లి కాలువ పైన ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇంకో వ్యక్తి అక్రమంగా సరుగుడు తోటను నాటిన వ్యక్తి, ఇంకో వ్యక్తి డీపట్టా భూములు ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు రిప్రజెంటేషన్ ఇప్పించుకొని కోర్టుకెళ్ళి ఈ సృష్టి క్షేత్రంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ఆపాలనుకున్నావంటే, నర్సీపట్నం మొత్తం ప్రాంతం కళను ఆపాలనుకున్నావంటే, నర్సీపట్నంలో ఉన్న ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో ఈరోజు టౌన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టి క్షేత్రం ఎలా రాబోతుంది, ఈ సృష్టి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఎలా ఉండబోతుందంట, 108 అడుగులు పైన ఉండబోతుందంట, ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఉండబోతుందంట అని ఒక కళతో ముందుకెళ్తున్న సృష్టి క్షేత్రాన్ని ఆపాలనే ఆలోచన కూడా కించిత్తైనా వస్తే మాత్రం నీ ఎండ్. నేను చెప్తున్నాను, రాజకీయ పరంగా నువ్వు ఎండ్. నర్సీపట్నం ప్రాంతం గురించి నీకు ప్రేమ లేదని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఈ గడ్డ మీద నీకు ప్రేమ లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బాపిరాజు కొత్తపల్లి నుంచి వచ్చి నర్సీపట్నంలో ఉన్నప్పటికీ కూడా నర్సీపట్నం పండగల గురించి తెలియదు, అమ్మవార్ల గురించి తెలియదు, నర్సీపట్నం ప్రజానికం ఆలోచనల గురించి తెలియదు, వాళ్ళ విధి విధానాల గురించి తెలియదు అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేసావు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేను. నీ దగ్గర పెద్ద చెరువులో ఉన్న నీరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మేము టైం చూసుకున్నాము, పంట వేసిన టైం ఎప్పుడు ఏంటో అన్నీ చూసుకున్నాము. చూసుకున్న తర్వాత దాంట్లో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా ఇబ్బంది ఉండదు. స్టాచ్యూ కట్టినప్పుడు స్టాచ్యూ అక్కడే ఉంటుంది, ఫ్లో ఆఫ్ వాటర్ కంటిన్యూస్గా ఉంటుంది. పక్కన ఉన్న చెక్ డ్యాములు కూడా ఎక్కడా కూడా ఒక్క గుణపం పడింది ఎక్కడన్నా, ఎక్కడ ఏమవ్వదు. వచ్చిన ఫ్లో ఆఫ్ వాటర్ వస్తుంది. దాన్ని ఇంకా రెయిన్ హార్వెస్టింగ్ సిస్టంలో రెయిన్ వాటర్ స్టోరేజ్ అని పెట్టి ఇంకా ప్యూర్ వాటర్ని తీసుకొచ్చి డ్రైనేజ్ సిస్టమ్ ఆపి డ్రైనేజ్ సిస్టమ్కి వేరే కాలువ ఇచ్చి మళ్ళీ దాంట్లో మళ్ళీ పక్కన ఉన్న పార్క్ని డెవలప్ చేసి ఇల్యూమినేట్ చేసి చుట్టూరు వాకింగ్ ట్రాక్లు చేసి ట్యాంక్ బండ్లా ఇల్యూమినేట్ చేద్దాం అనుకుంటే నీ కుట్టిళ్ళ బ్రెయిన్ ఏమైందంటే అక్కడ అది జరిగిపోతే ఇంకేమైనా ఉందా? ఓరి బాబు, నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ స్టాచ్యూ జోలికి వస్తే నువ్వు భస్మం అయిపోతుందని చెప్తున్నాను. నీకు రాజకీయమే ముఖ్యం అనుకుంటే ఆ స్టాచ్యూ కోసం నేను రాజకీయమే మానేస్తాను. ఎక్కువ మాట, అంత ఇంపార్టెంట్ నా లైఫ్లో నాకు ఆ స్టాచ్యూ. నువ్వు పదవి కోసం అనుకుంటున్నావు, ఇది పదవి కాదు, ఇది రాజకీయం కాదు, ఇది ఎలక్షన్స్ కాదు, ఇది నాకు కాదు, నీకు కాదు. ఈ నర్సీపట్నంలో పుట్టినందుకు మేము కృతజ్ఞతగా నర్సీపట్నం ప్రజానికం ఎవరైతే ఇక్కడ పుట్టారో వాళ్ళందరం కూడా కలిసి చేస్తున్న ఈ సృష్టి క్షేత్రాన్ని నువ్వు ఆపాలన్న ఆలోచన ఈరోజు మొదలు పెట్టావనేది నాకు చిన్న తెలిసిన వెంటనే నేను అలా రియాక్షన్ ఇచ్చానంటే నా ప్రాణం పెట్టేస్తుందండి. నేను మొత్తం ఇక్కడే కూర్చుంటా, కావాల్సింది కూర్చొని ప్రాణం పెట్టేసి మరీ కూర్చుంటాను. ఎందుకంటే నాకు పార్వతీ పరమేశ్వరులు అంటే అంత నమ్మకం, అంత భయం, భక్తి అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను,
రాజకీయం దీంట్లో చేయాలని కానీ కించిత్ అడుగు పెట్టాలని ప్రయత్నించినా కానీ నేనైతే మాత్రం వదలను. రాజకీయం పక్కన పెట్టేస్తాను కానీ నేను పర్సనల్గా తీసుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ నర్సీపట్నం ప్రజానికాన్ని మొత్తాన్ని కోరుతున్నాను. మన ఆకాంక్షలకి, మన అభివృద్ధికి, మన భక్తి భావంలో ఉన్న ఆలోచన విధానానికి, ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వాదంతో కట్టబోతున్న ఈ సృష్టి క్షేత్రానికి కానీ మనకు కానీ ఎవరన్నా అడ్డొస్తే రాజకీయంగా భూస్థాపితం చేసేసండి. అది ఎవరన్నా కానీ నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కక్షతోటి విషంతోటి ఆలోచించే రాజకీయ నాయకులు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు నేను చూసి ఆశ్చర్యపోయాను. తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు సుమారుగా చూస్తే వాళ్ళకి ఆ రోజు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ కోసం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లోని ఆ రోజు తీసుకొచ్చి మొత్తం శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత మనం చూస్తే క్లియర్గా అది 2018-19 కాను 10/9/2015 టెక్నికల్ శాంక్షన్ ఇస్ హియర్ బై అకార్డెడ్ ఫర్ ది ఫాలోయింగ్ వర్క్స్. అప్పుడులో సుబ్బారావు గారని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఆ రోజు డేటెడ్ 23/1/2019 ఆఫ్ ద కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏపీ అమరావతి. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. ఆ రోజు మరి 50 లక్షల రూపాయలు ఎవరు తీసుకొచ్చారండి? అప్పుడు ఇక్కడ ఎవరన్నా అయ్యన్పాత్ గారు కాకుండా ఇంకెవరైనా ఎమ్మెల్యే కానీ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఎవరైనా ఉన్నారా? మరి ఈ డబ్బులు తీసుకొస్తే ఈ డబ్బులు నువ్వు తెచ్చుకోలేక అలా ఉంచి ఆ టైంలో మళ్ళీ ఆ శాంక్షన్ చేయించాను అంటున్నావే, అది ఎంత పెద్ద శుద్ధ అబద్ధం. అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ టెంపుల్స్ దగ్గర కానీ నోరు జారినప్పుడు అబద్ధాలు చెప్తే పుట్టుకథలు ఉండవని చెప్పి నేను క్లియర్గా నేను ప్రజలందరికీ నేను చెప్తున్నాను. అందరికీ, నాకు కూడా అమ్మవారి దగ్గర గుడుల దగ్గర మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఇంకేమైనా ఉందా? ఏం జరుగుతుందో తెలియదు మీ అందరికీ. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఆ రోజు శాంక్షన్ చేయించిన లెటర్ ఉంది, ఆర్డర్స్ ఇష్యూ చేశారు, అన్నీ కూడా క్లియర్గా ఉంటే మీరేమో ఎక్కడ తీసుకొచ్చాడు నేను తీసుకొచ్చాను. సరే మీరు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం ఎంత ఉండాలి? అసలు నూకాలం విగ్రహం అంటే గంభీరంగా పెద్దగా రోడ్డు మీద కనబడేలా ఉండాలి, ఒక కళతో ఉండాలి. నీకు అసలు ఎలా ఉండాలి, ఆ పరిమితులు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చి చూపెట్టడం కానీ, ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రీస్ట్స్ ఉంటారు, వాళ్ళు తెచ్చి చూపెట్టడం కానీ ఏదో రోజు చేశారు మీరు? ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయి ఈ శాంక్షన్ చేయించాను నాకు 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి సీఎంఆర్ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకున్నారు. ఆ సీఎంఆర్ దగ్గర నుంచి వచ్చిన 10 లక్షలని ఒకసారి ఏమంటారండి, 10 లక్షలు ఖర్చు పెట్టాము అని అంటారు. ఒకసారి ఏమంటున్నారండి, అది క్లియర్గా మీరు చూడాలి. ఆ 10 లక్షలు కూడా క్లియర్గా అక్కడ మనకి ఏమని చెప్తారంటే, అప్పుడున్న నూకాలమ్మ చైర్మన్ తీసుకున్నాడని చెప్పి. అంటే అండి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లీడర్గా కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకు లీడర్గా ఫెయిల్ అయిపోయావు నేను చెప్తున్నానంటే, నీ కార్యకర్త కానీ నీ లీడర్ కానీ నువ్వు పదవి ఇప్పించినోడు కానీ వాడి మీద ఎప్పుడు కూడా వాడు తప్పు చేసాడని తోసేయకూడదు. ఈరోజు మా చైర్మన్ ఉన్నారు, నూకాలమ్మ చైర్మన్ శ్రీని గారు ఉన్నారు, ఆయనకు ఒక బాధ్యత తప్పు చెప్పాం. ఆయన ఆ ఉత్సవ విగ్రహాన్ని కూడా ఆయన నెత్తి మీదే మోసుకొని నడిచాడు. అంతేగాని ఆ ఉత్సవ విగ్రహాన్ని మాకు ఇచ్చేసేయండి చైర్మన్ గారు, మేము కుటుంబ పాలన చేస్తున్నాం మాకు ఇచ్చేసేయండి అని మేము అడగల. ఆయన చైర్మన్గా ఒక బాధ్యత తప్పు చెప్పినట్టు ఆ బాధ్యతని ఆయన నెరవేర్చి, బాబు నేను ఉదయం జాగరణ అయ్యేదాకా నడుస్తాను, డబ్బులు కొట్టిస్తాను, నేను ఉత్సవ విగ్రహాన్ని మోస్తాను, నేను అక్కడ గుడి దగ్గర ఆఖరికి స్వీపర్ తప్పు చేసినా అది నా బాధ్యత అని తీసుకున్నారు చూసారా. అలాంటి వ్యక్తికి మేము చైర్మన్గా సెలెక్ట్ చేసి అథెంటికేటెడ్గా ఒక మనిషి అమ్మవారి మీద ఎంత భక్తి అయితే ఉందో ఎక్కడికి వెళ్ళిపోయారు. తెలిసిన తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కూటమి గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ 10 లక్షలు వేసాం అకౌంట్లో వేసి మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చాం. ఎవడన్నా కానీ బయట అప్పుడు తెచ్చిన డబ్బులతో కట్టాం ఇవన్నీ కానీ చెప్పారంటే మాత్రం ఆ దేవుడే చూసుకుంటారు. నేను క్లియర్గా చెప్తున్నా. ఇదిగో మళ్ళీ వచ్చింది. ఎవరు ఇచ్చారు ఇది? ప్రజెంట్ కె రామచంద్ర మోహన్ కమిషనర్ ఎఫ్ఏసి, ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉన్నారు ఆయన. 18/8/2025 రోజు మనం కట్టిన 10 లక్షలు మళ్ళీ కట్టి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ కట్టవలసి వచ్చింది. కట్టాం. మళ్ళీ దానికి 50 లక్షల రూపాయలు టోటల్గా తీసుకొచ్చి మళ్ళీ కట్టడం జరిగింది. విగ్రహం చిన్నది చేసేయడం వల్ల అది అమ్మవారికి అలా విగ్రహం పెట్టకూడదని చెప్పి పాత విగ్రహాన్ని తీసుకెళ్లి తాండవాలో కలిపి మళ్ళీ కొత్త విగ్రహాన్ని
దగ్గరుండి పద్మావతి గారే అక్కడికి వెళ్ళి విగ్రహాలన్నీ చూసి ఇది బాగుందని చెప్పాక మళ్ళీ ఆ విగ్రహం తయారు చేసిన ఆయన మార్చి మళ్ళీ విగ్రహం తీసుకొచ్చాం. ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. పండగ బాగా జరిగింది. పండగ బాగా జరిగిన వెంటనే మళ్ళీ కక్ష, అసూయ, మాకు విజన్ ఉంటే నీకు పాయిజన్ ఉంది. ఆ పాయిజన్ ఎలా కక్కుతున్నావు అంటే నేను ఒకటి చెప్తున్నాను, మరిడం పండగ అయినప్పుడల్లా ఎందుకైనా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి అయితే పాయిజన్ కక్కుతుంటే, మరిడం పండగ అప్పుడు అయినప్పుడు అలాగే డిఎస్పీ బంగ్లా దగ్గరకు వచ్చి 10 గంటల వరకే ప్రోగ్రాములు పెట్టి, నీకు సంబరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మొన్న నూకాలం సంబరం ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 గంటలకు స్టార్ట్ అవుతే ఉదయం దాకా వెళ్ళింది. ఆ రోజు కూడా 10 గంటల వరకే ప్రోగ్రాములు పెట్టండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ రోజు రాద్ధాంతం అయిపోయింది. మణికంఠ గారు అని చెప్పి అప్పుడు ఏఎస్పీ గారు ఉంటే ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చేసి ఆ ప్రోగ్రాంలు ఆపేయండి ఆపేయండి ఆపేయండి. ఏంటి ఎవరి మీద నీ కక్ష? అదే మరిడం గుడిలోని బంగారం ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి నోటీస్ అవసరమే లేదు అసలు ఎండోమెంట్స్ వాళ్ళు రావడానికి, ఎందుకంటే అంత ఆదాయం లేదు అక్కడ. నూకాలమ్మ వారి కంటే భూమి ఉంది, ఆదాయం వస్తే ఆ రోజు ఏం జరిగింది, ఆ బంగారం అంతా తీసుకెళ్లి సీజ్ చేశారు, పట్టుకొని వచ్చారు. ఆ బంగారం పట్టుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మవారే నిజంగా ఆ రోజు మా చేత పలికించినట్టు అక్కడ ఎవరైతే గోల్డ్ స్మిత్ ఉంటాడో తను తీసుకొచ్చి ఒకసారి టెస్ట్ చేయించిన ఆలోచన ఎవరికి రాదు. బంగారం వస్తే ఏం చేస్తాం, తీసుకెళ్లి కమిటీ మెంబర్స్కి ఇచ్చేస్తారు. కానీ ఆలోచన కమిటీ మెంబర్లో ఒకరికి వచ్చింది. వచ్చి వెంటనే బంగారం గోల్డ్ స్మిత్ని తీసుకొస్తే తను ఏమన్నాడు చూడండి. దేవాదాయ శాఖ వాళ్ళు మరిడమ్మ వారి నగలు టెస్ట్ చేయడానికి నన్ను పిలిచారండి. నేను వెళ్ళగా మరిడమ్మ వారి నగలు కొన్ని బంగారంగా ఉన్నాయి, ఒక హారం మాత్రం అది 1 గ్రామ్ గోల్డ్ లో ఉందంటే అది బంగారం కాదు. అది దానితో వెయిట్ ఇంచుమించు 362 గ్రాములు ఉందంటే. ఇంకా ఆయన అది బంగారం కాదు అని చెప్తున్నారు. ఆ తర్వాత నాకు తెలిసింది సోచాక, నాకు తెలియదు, మరి మీరు కనుక్కోవాలి. ఆ రోజు ఆ బంగారం తీసుకొచ్చినప్పుడు ఒక ఈవో ఉన్నారంట దాంట్లో. ఆ ఈవో గారు ఇప్పుడు లేరు, కాలం చేస్తారు. నేను ఏం చెప్తున్నానంటే, నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను నీకు మంచి స్కోర్ చెప్తున్నాను. ఎందుకంటే పూర్వం తెలుగుదేశంలో ఉండేవాడు కాబట్టి నీకు మంచి స్కోర్ చెప్తున్నాను. దేవుడి జోలికి రావద్దండి, వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని మరి మీ పెద్దలు చెప్పలేదో ఏటో నాకు తెలియట్లేదు. రెండోది ఏంటంటే, నిన్న ఒక వ్యక్తి బెయిల్ వస్తే ఆ బెయిల్ని ఒక